जय वीरभद्र स्वामी टेंपल जय కాపాడాలి వీరభద్ర స్వామి దేవాలయ భూమిని కాపాడాలి 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 వీరభద్ర స్వామి దేవాలయ భూమిని కాపాడాలి కాపాడాలి అక్రమంగా చేసుకున్నటువంటి పట్టను వెంటనే అక్రమంగా చేసుకున్నటువంటి పట్టను వెంటనే వినతి పత్రాన్ని పట్టించుకోకపోతే సర్వే లేడీ గారు అంటే సార్ లేడు కదా సార్ జయపర్ భాయ్ జరా దియో ఫోటో ఏ నీకే ఫోటో దియో ఓకే ఈరోజు శబాష్గూడెం గ్రామ ప్రజలతో ఆ గ్రామ యొక్క మాజీ ఎంపీటీసీ అయిన నేను గ్రామస్తులందరూ తాజా మాజీ సర్పంచ్లు గ్రామస్తులందరం కలిసి శబాష్గూడెం గ్రామంలోని వీరభద్రస్వామి శివాలయం పేరిట ఉన్న భూమి కాపాడాలని చెప్పేసి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి విషయం ఏంటంటే 1982లో ఆ యొక్క భూమి తాలూకు యజమాని ఉప్పాల రామచంద్రయ్య గారు గ్రామంలో ఉన్నటువంటి శివాలయము అభివృద్ధి మరియు అర్చకుని జీతభత్యాల కోసం ఆ భూమిని దానపూర్వకంగా ఇవ్వడం జరిగింది. 1983 నుంచి మొదలుకొని 2016 వరకు అటు భూమి వీరభద్రస్వామి శివాలయం పేరున మన రెవెన్యూ రికార్డులో రావడం జరిగింది. తర్వాత 2017లో ఆ ఉప్పల రామచంద్రయ్య ఎవరైతే యజమాని ఉన్నారో యజమాని వాళ్ళ కూతురు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డుల నుంచి వీరభద్రస్వామి శివాలయం పేరు తొలగించి వారు దొంగపట్టా చేసుకోవడం జరిగింది. 7 ఎకరాల 30 గుంటల భూమిని 705 సర్వే నెంబర్ నాగపూర్ రెవెన్యూ పరిధిలోని 705 సర్వే నెంబర్లో 7 ఎకరాల 30 గుంటల భూమిని దేవాలయానికి నాటి యజమాని ఉప్పాల రామచంద్ర గారు దానంగా ఇస్తే వారి కూతురు మాట తప్పి 6 ఎకరాల 6 గుంటల భూమిని మళ్ళీ తిరిగి తన దొంగపట్ట చేసుకోవడం జరిగింది. 2017 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ భూమిపై హక్కులు సాధించడానికి ఎంత ప్రయత్నం చేసినా గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఉండి వారిని అటు భూమిని దేవాలయానికే చెందాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు పోకూడదని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో 2020లో దేవాలయానికి సంబంధించిన భూమిలో 1 ఎకరం శ్మశాన వాటిక ఉంటుంది. దానికోసం డంపింగ్ షెడ్ మరియు క్రెమిటోరియం కూడా నిర్మించడం జరిగింది. అదే భూమిలో మన శబాష్గూడెం గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ భవనం ఉన్నది, పల్లె ప్రకృతి వనం ఉన్నది. అందులో ఒక 3 ఎకరాలు ఆ సర్వే నెంబర్లో 3 ఎకరాలు ఆ గ్రామానికి సంబంధించిన ఎస్సీ కాలనీ కూడా ఉన్నది. ఈ విధంగా గ్రామస్తుల ఆధీనంలో ఉండి రైతులకు కూడా ఐకేపీ సెంటర్లు అందులో నడిపించుకోవడం జరుగుతుంది. అందులో 2 బోర్లు కూడా వేసి కొన్ని చెట్లకు నీటి ఉపయోగాలను కూడా వినియోగించుకుంటున్నాం. నాటి నుంచి మొదలుకుంటే 82 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఆ భూమిలో గ్రామస్తులు మోకపై ఉండి దానికి ఏదన్నా కౌలు అవి వచ్చినా కానీ గుడికి చెందే విధంగా గ్రామస్తులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలో ఉప్పాల రామచంద్ర గారి కూతురు అయినటువంటి ఎలిశాల లక్ష్మి వారి కుమారుడు ఆ ఎలిశాల ఆనంద్ దొంగ పట్టాలు చేయించుకొని గ్రామస్తులకు భయభ్రాంతులు గురి చేస్తూ కేసులు పెడుతూ కోర్టులో కేసులు తింపుతూ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మానసికంగా ఒక క్షోభకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ విషయంపై గతంలో కూడా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి పలుమార్లు మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాక కోర్టుల చుట్టూ తిరగడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుంది. నిన్న కూడా ఏడీ గారు నోటీసులు ఇచ్చి ఆ భూమి సర్వే చేస్తామని చెప్పేసి పట్టాదారు అప్లికేషన్ మేరకు ఆయన సర్వే చేస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది ముమ్మాటికి గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో తీర్మానంతో అది అందులో గ్రామస్తులు కబ్జా మోకం మీద ఉన్నారు. అది ముమ్మాటికి వాస్తవానికి శివాలయం చెందిన భూమి. తప్పకుండా రేపు భవిష్యత్తులో కూడా శివాలయానికి చెందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, అధికారులు చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా గ్రామస్తుల కోరికను మన్నించి ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దేవాలయం చెందాలన్న ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసి ప్రభుత్వం ఆ భూమిని అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా గ్రామానికి కానీ దేవాలయానికి చెందే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి కాని ఎడల ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులు ఆ భూమిని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రాణం వదులుకోవడానికే సిద్ధమే కానీ భూమిని వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా ఖబర్దార్ ఎవరొచ్చినా కానీ అటు భూమిలో మేము సహించేది లేదు. దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా యొక్క మొరను ఆలకించి ఆ భూమిని తిరిగి మళ్ళీ దేవాలయం పేరు మీద చేయవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా 2007లో ఆల్రెడీ ఎండోమెంట్లో రిజిస్టర్ అయ్యి ఉంది భూమి. అది 2007లో 43 రిజిస్ట్రేషన్ కాపీ అంటాం, 43 రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నది భూమి. అయినప్పటికీ కూడా అది ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళిపోవాల్సింది రెవెన్యూ రికార్డులో రావడంతో వాళ్ళు దొంగపట్ట చేసుకున్నారు.
100% ముమ్మాటికి దేవాలయానికి చెందిన భూమి అది. ఖచ్చితంగా దేవాలయానికే చెందాలి. దేవాలయానికి చెందేదాకా ఎట్టి బస్సులో మేము మా ఉద్యమాన్ని విరమించాం. ఖచ్చితంగా దేవాలయానికి చెందేటట్టు మీరు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, అధికారులు చొరవ తీసుకోవాలి, మా గ్రామస్తుల మొరను ఆలకించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై శభాష్గూడెం, జై వీరభద్రస్వామి. 705 సర్వే నెంబర్లో గల శివాలయం పేరు మీద ఉన్నటువంటి పేరున 1983, 2013 వరకు కూడా ఆనాడు ఉన్నటువంటి ఉప్పల రామచంద్రయ్య గారు ఆ గ్రామం నుండి ఆ శివాలయం వారి కుల దేవాలయము, ఆ దేవాలయానికి అర్చకునికి కంపల్సరీ జీతభత్యాల గురించి ఇవ్వాలనే ఉద్దేశంతో 7 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. 7 ఎకరాల 30 గుంటల భూమిని ఇవ్వడం జరిగింది. ఆ 7 ఎకరాల 30 గుంటల భూమిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా శివాలయం పేరు మీదనే వచ్చిన్నది. కబ్జాలో వండుకుంటూ మేము ఈరోజు అక్కడ ఐకేప్ సెంటర్ ఉన్నది, నాగపురి శభాష్గూడెం గ్రామ పంచాయతీ నిర్మాణంలో ఉంది, ప్రకృతి వనం ఉన్నది, అదేవిధంగా డంపింగ్ యార్డ్ ఉంది, శ్మశాన వాటిక ఉన్నది. ఇవి అన్ని రకాలుగా ఆ భూమిని కబ్జా భూమిలో మేము ఉంటూ పట్టాను ఈ మధ్య కాలంలో గతంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఆ పైసలకు లోబడి ఆ భూమిని వారికి ఎలిశాల లక్ష్మికి దొంగతనంగా పైసలకు అమ్ముడువై రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా పలుమార్లు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. కొన్ని రోజుల ముందు కూడా ప్రొహిబిషన్ లిస్టులో పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగితేనే దాన్ని మేము మొర ఆలకించుకొని మేము మా మొర ఆలకించుకొని కూడా ప్రొహిబిషన్ లిస్టులో పెడతా అని హామీ ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తన సొంత ప్రయోజనాల గురించి ఆ యొక్క ఇవాళ ఏడీ గారితో నోటీసులు ఇవ్వడం జారీ చేసిరు. అంటే వారి యొక్క సొంత ప్రయోజనాల గురించి ఏడీ గారిని కూడా పక్కదారిన పట్టించి ఎలిశాల ఆనంద్ కుమార్ అనే ఒక పట్టేదారు వాళ్ళు దొంగతనంగా రికార్డు చేసుకోవడం జరిగింది. వెంటనే ఆ ఎలిశాల ఆనంద్ కుమార్ పైన ఉన్నటువంటి ల్యాండ్ను ప్రొహిబిషన్ లిస్టులోకి పోయి మా శభాష్గూడెం వీరభద్రస్వామి దేవాలయం పేరు మీద వచ్చేంత వరకు శభాష్గూడెం గ్రామ ప్రజలు మరియు ప్రతి ఒక్కరం కూడా మేము ఒక ఉద్యమం లేక ముందుకు తీసుకువెళ్తాము. ఎందుకంటే ఆనాడు 43 ఒక దేవాలయం పేరు మీద 43 సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆ 43 సర్టిఫికెట్ ఇచ్చిన దాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పైసలకు అమ్ముడుపోయి రిజిస్ట్రేషన్ను చేయించడం జరిగింది ఎలిశాల లక్ష్మి గారికి. ఇప్పుడే వారిపైన, ఎలిశాల లక్ష్మి పైన, ఎలిశాల ఆనంద్ కుమార్ పైన ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిరో చట్టపరమైన వారిని దాని శిక్షార్హులుగా వారిని శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ రోజు నుండి కూడా మేము ఒకటే కోరుకునేది, శభాష్గూడెంలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయంలో 7 ఎకరాల 30 గుంటల భూమి వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా మీ గ్రామస్తులం అందరము ఏకమై కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి యువకులం అందరము ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాము. ఇకనైనా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇందులో ఎవరైనా వచ్చినట్టయితే వారిని ఎంత దూరమైనా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేదాకా మేము వదిలిపెట్టే సమస్య లేదని కోరుకుంటూ జై శభాష్గూడెం, జై వీరభద్రస్వామి దేవాలయం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.